క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సంఖ్యాకాండము 22వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునికి వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా ఈ మాటలు మనము సంఖ్యాకాండంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మోయాబు ప్రదేశానికి వచ్చారో మోయాబు రాజైన బాలాకు బిలామును పిలిపించుకుంటున్నారు. బిలామును ఎందుకు పిలిపించుకుంటున్నారు అని అంటే, ఆ దినాలలో బిలాము యెహోవా ప్రవక్తగా ఉండేవారు. అతడు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపబడేవారు, ఎవరిని శపిస్తే వారు శపించబడేవారు అనమాట. అలాగా ఇశ్రాయేలీల్ని శపించడానికి బిలామును పిలవడానికి బాలాకు తన అధికారులను పంపగా, బిలాము నేను రాత్రి దేవుని యొద్దకు వెళ్ళి అడిగొస్తాను ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ రాత్రి అతని ఇంటిలో బస చేసినట్టుగా మనం చూడగలం. దేవుడు వద్దన్నారు కాబట్టి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు కదా. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు అనగా, అంటే దేవుడు నాకు మీతో వచ్చడానికి సెలవియ్యలేదు కనుక నేను మీతో కూడా రాను, మీరు మీ స్వదేశానికి వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ బిలాము తెలియజేస్తున్నట్టుగా మనము చూడగలం అన్నమాట. అయితే బిలాము ఆ మాటలు చెప్పారో ఆ అధికారులు వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ బాలాకు కొత్త అధికారులు పంపించినట్టుగా మనము చూడగలం. ఎప్పుడైనా సరే దేవుడు ఒకటి వద్దు అని అన్నారంటే అది వద్దు అని అనమాట. రెండోసారి కూడా బిలాము వెళ్ళి అడిగినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఇక్కడ బిలాము తెలియచేస్తున్నది ఏంటి అని అంటే, దేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని బిలాము తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం. తర్వాత బిలాము తప్పిపోయారు, అది తర్వాత సంగతి. కానీ ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన మొదట ఏది చెప్తారో అదే మనం చెయ్యాలి అని దేవుడు కోరుకుంటారు అనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చిత్తంలో మనం ఉండాలి అని అంటే దేవుడు ఏది చెప్తున్నారో అదే మనం చేయడానికి ఇష్టపడాలి. మొదటిగా దేవుడు ఏది చెప్తున్నారో అదే మనము చేసేవారంగా ఉండాలి. బిలాము మొదట విన్నట్టే చేశారు, కానీ రెండోసారి మాత్రం తప్పిపోయినట్టుగా మనం చూడగలమట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఏ సంగతి విషయంలో దేవుని యొద్దకు వెళ్ళినా, ఎవరి విషయంలో మనం దేవుని యొద్దకు వెళ్ళినా, దేవుని యొద్ద నుండి మనకు వచ్చిన మాట మొదటి మాటే మనము అనుసరించే వారంగా ఉండాలి. రెండోసారి మూడోసారి వెళ్తే దేవుడు విసిగిపోయి కూడా కొన్నిసార్లు ఎస్ అనొచ్చు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఏది చెప్తున్నారో అది చేసే వారంగా ఉందము గాక. దేవునికి ఇష్టములుగా ఉంటూ దేవునితో సాగుతూ ఆయన చెప్పిన దానిని ఆయన చెప్పినట్టుగా చేస్తూ ముందుకు సాగిపోదుము గాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.